సాంగ్స్ నానా హైరాన్ అవ్వట్లేదండి. మిగతా విజువల్స్ అదిరిపోయింది. జరగని సూపర్ విజువల్స్. అంజలి గారు చాలా బాగుంది. సూపర్ హిట్. పొంగల్ అప్పన్ రోల్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో ఒక 20 minutes ఉంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, అది హైలైట్ సినిమా. బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అన్న అవరు కొట్టాడు అసలు. అప్పన్నారు అసలు చిట్టుబాబుని కొట్టిన అప్పన్న అసలు రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిగా తీసుకొస్తాం. నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్లో ఉంది. ఆ 30 minutes అసలు ఎక్స్ట్రాడనరీ 30 minutes అసలు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. అంజలి గారి యాక్టింగ్ అయినా సరే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయినా సరే, సూర్యద్ అయినా సరే, శ్రీకాంత్ అయినా సరే, అందరూ ఇరగొట్టారు యాక్టింగ్ అసలు. సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అసలు. శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన. దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్. జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్లు మించుంది నిజంగా. విజువల్స్ కానీ, శంకర్ గారి డైరెక్షన్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి 3 రోజులు ముందే వచ్చింది. 2.5 hours మీరు సీట్లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే, మాట్లాడే పనే లేదు. అసలు చాలా బాగా చూపించారండి. ఎవరిని ఇది చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు ల్యాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది అంతే. యూ డోంట్ నో. శంకర్ గారు కంబ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను, ప్రేమికుడు, జెంటిల్ అప్పటి నుంచి. కానీ దిస్ ఇస్ ద మూవీ కంబ్యాక్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్లో జీవించాడు అసలు. అప్పన్న క్యారెక్టర్ ప్రాణం నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఇచ్చి పడేసిండు.